ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది. ఒక మార్కెటింగ్ బడ్జెట్ ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటాను. తీసుకున్నా ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము. మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్న. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోన్డ్. ఎంత షివర్ అయి ఉంటాను.